తుఫాన్లు, ఈదురుగాలులు రైతులను వణికించే విపత్తులు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి అందకుండా చేసే శాపాలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరుచుకుపడిన మోంతా తుఫాను రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిపాలు చేస్తుంది. మరీ ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రకోపించిన సమర్థంగా తట్టుకునే నూతన వరి వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ వివరాలు మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులు ఏడాదికి 2 సార్లు వరి సాగు చేస్తూ ఉంటారు. సన్నగింజ రకాలతో పాటు మధ్యస్థ, దొడ్డుగింజ రకాలను సైతం పండిస్తూ ఉంటారు. అయితే ఏపీలో ఈ మధ్య కాలంలో సన్న రకానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడే నూతన వరి వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్జీఎల్ 7034 అనే సరికొత్త వరి రకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నూతన వరి అధిక దిగుబడి ఇవ్వడమే కాకుండా తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. భవిష్యత్తులో సన్నబియ్యం కొరతను అధిగమించేందుకు ఈ రకం ఎంతగానో ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన సంచాలకులు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గ్రహీత డాక్టర్ పివి సత్యనారాయణ ఈ కొత్త వంగడాన్ని రూపొందించారు. ఎన్ఎల్ఆర్ 3449 రకాన్ని చిట్టి ముత్యాలతో సంకలనం చేసి ఆర్జీఎల్ 7034 రకాన్ని అభివృద్ధి చేశారు. ఆర్జీఎల్ 7034 పంటకాలం 140 రోజులు, ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడిని ఇస్తుంది. ప్రస్తుతం రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న బీపీటీ 5204 రకంతో పోలిస్తే ఇది ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి అధికంగా ఇస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా దోమపోటు, ఎండాకు తెగులును తట్టుకోవడంతో పాటు తుఫాన్లకు పంట పొలాల్లో పడిపోదని చెబుతున్నారు. డాక్టర్ సత్యనారాయణ రూపొందించిన వరి వంగడాలు ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా సాగవుతుండటం విశేషం. ఏపీలోనూ ఈ రకాన్ని పండించిన రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు.